ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం తతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనేటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా ఇది వరకు మనకు దేవుని యొక్క లక్షణాలను నిరూపించి ఇప్పుడు పరమాత్మ లక్షణాలను చెప్తూ ఉన్నాడు. పరమాత్మ లక్షణాలు చెప్తూ ఏమన్నాడు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని చెప్పాడు. సత్యం అంటే ఏమిటి అంటే దానికి ఆ కిం తత్ సత్యం అని ప్రశ్న వేసుకొని, సత్యం అంటే ఏమిటి అనేదాన్ని ప్రశ్న వేసుకొని శ్రౌత ప్రతీతి లక్ష్యం సత్యం అన్నాడు. శ్రౌత ప్రతీతి లక్ష్యం సత్యం అంటే శృతి అంటే వేదం. వేదం ఏం చెప్పిందో అది సత్యం. వేదం ఏం చెప్తే అది సత్యం, మిగతా అంతా సత్యం కాదు. ఎందుకు? వేదం ఎప్పుడు సత్యాన్ని చెప్తుంది కాబట్టి వేదంచే ప్రతిపాదింపబడిందే సత్యము. వేదం దేన్ని ప్రతిపాదిస్తుంది అంటే పరబ్రహ్మాన్నే ప్రతిపాదిస్తుంది. ఇది ఒకటో మాట. సత్యం అంటే శ్రౌత ప్రతిపాదితమైనటువంటిది సత్యం. రెండు, అసద అసద అసదిత్యవాచ్యం సత్యం. అసత్తు అంటే లేదు అని అర్థం. లేదు అని చెప్పడానికి వీలు కానిది సత్యం. లేదు అని చెప్పడానికి వీలుగానిది ఒకటి వేద ప్రతిపాదితమైనటువంటిది సత్యం. రెండు, లేదని చెప్పడానికి వీలుగానిది సత్యం. ఆ తర్వాత ఏకం ఏవ అద్వితీయం సత్యం. ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఉండాలి, రెండోది ఉండకూడదు, అది సత్యం. రెండోది ఉంటే అప్పుడు అది అసత్యం అవుతుంది. అంటే రెండోది అనే ప్రస్తావన వచ్చినప్పుడు వస్తువులో భేదం వస్తుంది. ఏమేం భేదాలు ఉంటాయి? భేదాలు మూడు రకాలు అనుకున్నాం: సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదం. అంటే సత్యం అని దేన్ని చెప్పాలా? సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటివి సత్యము, అటువంటిదే సత్యము అని చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే సజాతీయ విజాతీయ భేదం లేదో భేదరహితమైనటువంటి సత్యం అన్న. ఇప్పటికి ఎన్ని చెప్పావు? ఎన్ని లక్షణాలు చెప్పినావు? మూడు లక్షణాలు చెప్పినావు. మూడు లక్షణాలు చెప్పినావు. ఆ తర్వాత కాలత్రయాబాధ్యం సత్యం. మూడు కాలాల్లో ఉండేటువంటిది సత్యం, అన్ని కాలాల్లో ఉండాల. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే సర్వకల్పనాధిష్టానం వా సత్యం అన్నాడు.
అన్ని కల్పనలకు అధిష్టానంగా ఉండేది సత్యం. అన్ని కల్పనలు ఎందులో ఉన్నాయంటే జగత్ కల్పనలో ఉన్నాయి. సమస్తమైనటువంటి కల్పిత వస్తువులు జగత్తులో ఉన్నాయి. కాబట్టి జగత్ కల్పనకు అధిష్టానంగా ఏదైతే ఉందో అది సత్యము. జగత్ కల్పనకు ఏది అధిష్టానంగా ఉంది అంటే పరబ్రహ్మమే జగత్ కల్పనకు అధిష్టానంగా ఉంది. కాబట్టి సత్యం అంటే ఇన్ని రకాలుగా చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుంది? వేద ప్రతిపాదితమైనటువంటిది సత్యం. రెండోది ఆ అసత్తు అంటే లేదు అని చెప్పడానికి వీల్లేనటువంటిది సత్యం. మూడోది 3 కాలాలతో బాధింపబడినటువంటిది సత్యం. తర్వాత 3 కాలాల్లో ఉండేది కూడా సత్యమే. తర్వాత ఏకమేవాద్వితీయం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది సత్యం. తర్వాత సర్వ కల్పనలకు అధిష్టానమై ఉండేటువంటిది సత్యము. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయని చెప్పి అనుకున్నాం? ఈ లక్షణాలు పరబ్రహ్మ స్వరూపానికి ఉంటాయి. పరబ్రహ్మ లక్షణాలు ఇవన్నీ పరబ్రహ్మ లక్షణాలు. ఇంకే లక్షణం అంటే ఏమిటి? లక్షణం అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? లక్షణం అంటే లక్ష్యతే, వ్యావర్త్యతే, దృశ్యతే, జ్ఞాయతే. అది లక్షణం. లక్షణం నామ లక్షణం అంటే ఏమిటంటే లక్ష్యతే, దేని ద్వారా పరబ్రహ్మము లక్ష్యతే తెలియబడుతుందో, అదేవిధంగా వ్యావర్తతే, దేని ద్వారా వ్యాపించి ఉన్నదో, దృశ్యతే, దేని ద్వారా చూడబడుతూ ఉన్నదో, జ్ఞాయతే, దేని ద్వారా అనుభవించబడుతూ ఉన్నదో. ఇదంతా కలిపి లక్షణము అని చెప్పి అన్నాడు. ఈ లక్షణం ఇది ప్రతి లక్ష్యానికి ఒక లక్షణం అనన్య సాధారణ ధర్మమై ఉంటుంది. అనన్య సాధారణ ధర్మము అంటే ఆ సాధారణమైనటువంటి ధర్మం మిగతా వాటిలో ఉంటే ఇది లక్ష్యం కాదు. మిగతా వాటిలో లేకుండా ఉండాలి ఆ ధర్మం. అంటే మనం ఒక సాధారణమైనటువంటి ధర్మాన్ని చెప్తాము. ఉదాహరణకి ఇది పెన్ అని చెప్పామంట, కనిపిస్తుందా? ఇది పెన్ అని చెప్పారు. ఇది పెన్ అన్నప్పుడు ఇది నీకు కనిపించినప్పుడు పెన్ అని ఎలా గుర్తుపడతావు అంటే దీనికి సంబంధించినటువంటి లక్షణం ఇంకొక దాంట్లో ఉండకూడదు. ఉదాహరణకి నేను ఇదిగో దీన్ని చూపిస్తాను, ఇది కూడా కనిపిస్తుంది కదా, దీన్ని కూడా చూపించి ఇప్పుడు దీన్ని నేను పెన్ అన్నాను అనుకున్నాం, ఇది పెన్ అని చెప్పినాను. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇది పెన్ కాదయ్యా వాచ్ అని చెప్పి అంటారు. ఇది పెన్ అంటారు. ఇది పెన్ అనడానికి ఇది వాచ్ అనడానికి దీంట్లో సాధారణమైనటువంటి ధర్మం దీంట్లో ఉండేది దీంట్లో లేనిది ఒకటి ఉంటుంది. నేనేమంటానంటే ఇది మెటల్తో, ఇదొక మెటీరియల్తో తయారు చేసింది, ఇదొక మెటీరియల్తో తయారు చేసింది, 2 మెటీరియల్ భూమి నుంచే వచ్చినాయి బా, కాబట్టి 2 ఒకటే అంటారు. కోర్స్ అది సాధారణ ధర్మం అయి ఉండొచ్చు, కానీ అసాధారణ ధర్మం ఒకటి ఉంటుంది. అంటే దీని రూపం వేరు, దీని పని వేరు, దీని రూపం వేరు, దీని పని వేరు, దీన్ని మెయింటైన్ చేసేది వేరు, దీన్ని మెయింటైన్ చేసేది వేరు.
దీన్ని జేబులో పెట్టుకుంటాం, దీన్ని వృష్టికి కట్టుకుంటాం, దీన్ని వృష్టికేసి కట్టుకోం, దీన్ని ఎత్తుకొని పోయి జేబులో పెట్టుకోం. ఇది తేడా. అంటే ఏమిటి? ఇక్కడ ఒక అనన్య సాధారణ ధర్మం, అంటే దీంట్లో ఉండేది మిగతా దేంట్లో ఉండదు. మిగతా దేంట్లో ఉండదు. ఇది కాలాన్ని చూపిస్తుంది. ఇది వ్రాయడానికి ఉపయోగపడుతుంది. వ్రాయడానికి ఉపయోగపడేటువంటి ధర్మం మిగతా దేంట్లో ఉండదు. అది అనన్య సాధారణ ధర్మం. గడియారంలో అదే కాలాన్ని సూచించేటువంటి ధర్మం దీంట్లో ఉంటుంది, ఇంక దేంట్లో ఉండదు. అయ్యా మా సెల్ ఫోన్ లో కూడా ఉంది అని చెప్పాను అనుకో, సెల్ ఫోన్ ని నువ్వు చేతికి కట్టుకో. అప్పుడు చేతికి కట్టుకుంటే ధర్మం అసాధారణం, అనన్య సాధారణమైనటువంటి ధర్మం. కాబట్టి లక్షణం అంటే ఏమిటంటే లక్ష్యాన్ని తెలియజేయడం కోసం. అంటే నువ్వు వస్తువుని, ఏ వస్తువునైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో ఆ వస్తువుకు ఒక ప్రత్యేకమైన ధర్మం ఉండాలి. ఆ ధర్మం మిగతా వాటిలో ఉండకూడదు. అప్పుడేం చేస్తుంది ఆ ధర్మం? మిగతా దాని నుంచి దీన్ని వేరు చేసి చూపిస్తుంది, దాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఆ విధంగానే అనాత్మ పదార్థాల నుంచి ఆత్మ పదార్థాన్ని వేరు చేసేటువంటి అనన్య ధర్మం, అనన్య సాధారణ ధర్మం వీటి ఉంటది. అదే సత్యము. మిగతావన్నీ అసత్యం కదా. ఇప్పుడు ఈ లక్షణం కూడా 3 రకాలుగా ఉంటుంది అని అంటున్నారు. లక్షణం 3 రకాలు. ఒకటి వ్యావృత్తి లక్షణం, రెండోది తటస్థ లక్షణం, మూడోది స్వరూప లక్షణం. వ్యావృత్తి లక్షణం, తటస్థ లక్షణం, స్వరూప లక్షణం అని లక్షణం 3 రకాలు. లక్షణం 3 రకాలు. దీన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు పరమాత్మ వ్యావృత్తి లక్షణం అంటే మనకు తెలిసిన దాని నుంచి తెలియంది తెలుసుకుండేది. పరమాత్మ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి శరీరం త్రయం ఉంది. స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం. ఈ మూడిటి కంటే భిన్నమైనటువంటిది. ఇది వ్యావృత్తి లక్షణం. అదేవిధంగా పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. దానికంటే వ్యతిరిక్తమైంది. ఇంద్రియాల కంటే, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల కంటే భిన్నమైనటువంటిది. సత్వరజస్తమో గుణాల కంటే భిన్నమైనటువంటిది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల కంటే భిన్నమైనటువంటిది. ఇట్లా విచారించడం అంటే 3 అవస్థలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, 3 గుణాలు నేను కాదు, వీటికి కారణమైన అవిద్య నేను కాదు, వీటికి కారణమైనటువంటి మాయ నేను కాదు. ఇట్లా విచారణ చేసి అనాత్మ పదార్థాలన్నింటినీ తీసేయడం వ్యావృత్తి లక్షణం. వ్యావృత్తి లక్షణం అంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం వంట చేయాలనుకున్నాం, బియ్యం తెచ్చుకున్నాం. ఆ బియ్యంలో నుంచి ఫస్ట్ బియ్యాన్ని చిరుగుతాం. చెరిగినప్పుడు ఎక్కడైనా వడ్ల పొట్టు ఉంటే, తౌడు ఉంటే దాంట్లో తౌడు పోతుంది. ఆ తర్వాత వడ్ల గింజ ముక్కలు ఉంటాయి, ముక్కులు ఉంటాయి, దాంట్లో ముక్కులు ఉంటాయి. ఆ ముక్కులు కూడా చెరుగుతాం, అవి పోతాయి. ఇంకా కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తాం? మట్టి బెడ్డలు ఏమైనా ఉంటే వాటిని ఏరుతాం. అంటే మనకు కావాల్సినటువంటి బియ్యం అక్కడే ఉంది, కానీ మొదట ఏం చేస్తాం మనం? తౌడు బియ్యం కాదు, తీసేయి. తర్వాత ఆ వరి ముక్కులు అవి బియ్యం కాదు, తీసేయి. మట్టి బిడ్డలు బియ్యం కాదు, తీసేయి. ఇంతవరకు తీసేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం? నీళ్ళల్లో పోస్తాం బియ్యాన్ని. పోస్తే ఏమవుతుంది? కలబెట్టేటప్పటికి
ఆ వరి ముక్కులు ఏవైనా ఉంటే అవి పైకి తేల్తాయి. అప్పుడు పైన నీళ్లు ఉంచేసినామంటే ఆ వరి ముక్కులన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ బియ్యం కంటే దాంట్లో ఉండే రాళ్లు బరువైనటువంటివి, అవి కిందికి వెళ్తాయి. ఆ బియ్యాన్ని గాలిస్తాం. బియ్యాన్ని గాలించినప్పుడు బియ్యం పైనే తీసుకుంటాము, అందులో ఉండేటువంటి రాళ్లు కిందికి వెళ్ళిపోతాయి. అంటే తౌడు బియ్యం కాదు, ఆ వరి ముక్కులు బియ్యం కాదు, మట్టి బెడ్లు బియ్యం కాదు, రాళ్ళు బియ్యం కాదు. ఇది వ్యావృత్తి. అది తీసేయి, అది తీసే, అది తీసే, అది తీసేయి. ఆ తర్వాత ఏం మిగిలింది, ఏం మిగిలిందో అది బియ్యం. ఏం మిగిలిందో అది బియ్యం. ఇట్లా విచారించడాన్ని వ్యావృత్తి లక్షణము అని అంటాం. ఈ వ్యావృత్తి లక్షణం అంటాం. అయితే తటస్థ లక్షణం అంటే ఏమిటి అంటే, మూడు అవస్థలు ఉన్నాయా? ఈ మూడు అవస్థల్ని చూసేవాడు ఉన్నాడా? మూడు అవస్థల్ని చూసేవాడు ఉన్నాడు. ఆ మూడు అవస్థల్ని నడిపేవాడు కాదు, మూడు అవస్థలను చూసేవాడు ఉన్నాడు. వాడిని ఏమనుకున్నాం మనం? సాక్షి అనుకున్నాం. మూడు అవస్థల్ని వదిలేయడం లేదు. నేను జాగ్రత్తలో ఉన్నా, జాగ్రత్త అవస్థ ఇంతవరకు నేను కాదని అనుకున్నా. ఇప్పుడు ఏమనుకుంటానంటే ఈ జాగ్రత్తను చూస్తా ఉండేవాడు నేను. జాగ్రత్త నేను కాదు అనేది వ్యావృత్తి లక్షణం. జాగ్రత్తను చూస్తా ఉండేది నేనే అనేది తటస్థ లక్షణం. జాగ్రత్త అవస్థని నేను చూస్తున్నా, స్వప్నాన్ని నేను చూస్తున్నా, సుషుప్తిని నేను చూస్తున్నా. అప్పుడు నేను సాక్షిగా ఉన్నా అవస్థాత్రయాలకు. అవస్థాత్రయాలకు సాక్షిగా ఉన్నా, అంతఃకరణానికి సాక్షిగా ఉన్నా, ఈ ఇంద్రియ ధర్మాలకు సాక్షిగా ఉన్నా, పంచకోశ ధర్మాలకు సాక్షిగా ఉన్నా, దేహత్రయానికి సాక్షిగా ఉన్నా. ఇది తటస్థ లక్షణం. సాక్షిగా ఉండడం అంటే ఏమిటి? దాన్ని వేరు చేసి తెలుసుకోవడం. అంతేగాని జాగ్రత్తలో నేను జాగ్రత్తను చూస్తాను అనేటువంటి భావన జాగ్రత్తలో ఉన్న ప్రతి ఒక్కడికి రావాలని ఏమి లేదు. నీకు వ్యావృత్తి లక్షణం ద్వారా విచారణ చేసి పంచకోశాలు నేను కాదు, దేహత్రయం నేను కాదు, అవస్థాత్రయం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియాధిష్టాన దైవతాలు నేను కాదు, ఇంద్రియ విషయాలు నేను కాదు, అంతఃకరణం నేను కాదు, బుద్ధి నేను కాదు అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం నేనైంది? నేను వీటన్నిటికీ సాక్షిగా ఉన్నాను అని తెలిసింది. సాక్షి నేనుగా ఉన్నాను అని తెలిసిన తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఎందుకు? శరీరం ఉంటుంది కదా, ప్రారంభం ఉన్నంతసేపు శరీరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నటువంటి లక్షణం, నేను ఏది కాదని తెలుసుకున్నావో ఆ అనాత్మ పదార్థంతోనే నువ్వు కలిసి ఉన్నావు. ఇప్పుడు కలిసి ఉండేటప్పుడు నీ భావన ఎలా ఉండాలి? ఇప్పుడు తటస్థ లక్షణాన్ని వాడుకోవాలి. ఇప్పుడు తటస్థ లక్షణం ఏం చెప్తుంది? నువ్వు ఏది కాదని చెప్పి అన్నావో దాన్ని చూస్తా ఉండేటువంటిది నేనే. ఏది అనాత్మాని పక్కకు దోచేసావో ఆ అనాత్మకు సాక్షిగా ఉన్నవాడు నేను అని తెలుసుకున్నాం. ఇప్పుడు నేను కానిదేదో తెలిసింది, అంటే పరమాత్మ కానిదేదో తెలిసింది, పరమాత్మ ఏం చేస్తా అంటాడో తెలిసింది, పరమాత్మ లక్షణాలు ఏమిటో తెలియాలి. అది స్వరూప లక్షణం. ఇప్పుడు సాక్షిని చెప్పన్నాం కదా, ఆ సాక్షి లక్షణాలు ఏమిటి? ఆ సాక్షి ఎట్లా ఉంటుంది? పొడవుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, నాలాగా ఉంటుందా, నీలాగా ఉంటుందా, ఏంటి అనేది తెలియాలి. అది ఆలోచన చేస్తే ఏం చెప్తున్నాడు? అది సద్రూపము, సత్యం. అది చిద్రూపము, చిత్. అది జ్ఞాన రూపము, అది ఆనంద రూపము, అంటే అది సచ్చిదానంద రూపం. అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? సచ్చిదానంద రూపమైనటువంటి పరబ్రహ్మం తెలుసుకున్నారు. ఆ పరబ్రహ్మ
దేహత్రయాదులందరూ అన్నిటికీ సాక్షిగా ఉంటుందని తెలుసుకున్నాం. దేహత్రయాలు అనాత్మ అని తెలుసుకున్నాం. ఇది ప్రాసెస్ అంతే. దేహత్రయాలంతా అనాత్మ అని తెలుసుకో. ఆ అనాత్మకు సాక్షిగా ఉండేటువంటి చైతన్యమే నువ్వు అని తెలుసుకో. నువ్వు ఆ సాక్షి యొక్క లక్షణాలు ఏమిటి? సత్తు చిత్తు ఆనందం అని తెలుసుకున్నాం. సత్తు చిత్తు ఆనందాలు దేని లక్షణం? పరబ్రహ్మ లక్షణం. అప్పుడు సాక్షిగా ఉండేటువంటి వాడు పరబ్రహ్మ అవుతాడా? పరబ్రహ్మం కంటే వేరవుతాడా? వాడు పరబ్రహ్మమే అవుతున్నాడు. అది ఈ లక్షణాల ద్వారా తెలుసుకోవాల్సింది. నువ్వు పరబ్రహ్మం అని తెలుసుకోవడానికి ఈ లక్షణాలు అవసరం. కాబట్టి ఈ ప్రపంచానికి ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దృశ్యజాతం పరబ్రహ్మము కాదు. ఇది వ్యావృత్తి లక్షణం. ఈ సమస్త దృశ్యాన్ని చూసేటువంటి ద్రష్ట ఉన్నాడు. ఇది తటస్థ లక్షణం. ఆ ద్రష్ట సచ్చిదానంద స్వరూపుడు. ఇది స్వరూప లక్షణం. కాబట్టి ఈ లక్షణాల ద్వారా సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి లక్షణాల ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. అటువంటి అతను సచ్చిదానందమైనటువంటి ఆ పరబ్రహ్మ జీవుడి కంటే భిన్నమైనటువంటి వాడు కాదు. అది చెప్తూ ఇది ప్రత్యేక అభిన్నమైనటువంటిది, నిత్యానందైక రసమైనటువంటిది అనేటువంటి అంతా చెప్పాడు. చెప్పి తర్వాత సదిదం తదిదం పరమాద్వైతం పరమాద్వైతం సదిదం పరమాద్వైతం సదిదం పరమాద్వైతం తస్మాదన్యస్య తస్మాదన్యస్య వస్తునో భావాత్ వస్తునో భావాత్ నహ్యన్యదస్తి కించిత్ న హ్యన్యదస్తి కించిత్ సమ్యక్ సమ్యక్ పరమార్థతత్వ పరమార్థతత్వ బోధదశాయాం బోధదశాయాం స్వస్మాత్ తనకంటే అంటే ఈ వ్యావృత్తి తటస్థ స్వరూప లక్షణాల ద్వారా తెలుసుకున్న తనకంటే. ఇదంతా కాదని చెప్పి దీన్ని వదిలేశాం. దీనికి ద్రష్ట అయినటువంటి అది వ్యావృత్తి లక్షణం. దీనికి ద్రష్టగా, దీనికి సాక్షిగా నేనుండానని చెప్పి అనుకున్నాం. ఆ సాక్షి నేనని చెప్పి తెలుసుకున్నాం. ఆ సాక్షి సచ్చిదానందం అని తెలుసుకున్నాం. ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నేను, తాను స్వస్మాత్ తనకంటే అన్యస్య వస్తునః అభావాత్. స్వస్మాత్ అన్యస్య వస్తునః అభావాత్. స్వస్మాత్ తనకంటే అన్యస్య వేరొక వస్తునః వస్తువునకు అభావాత్ లేమి ఉన్న కారణం చేత. అభావం అంటే లేకపోవడం. అభావం అంటే లేకపోవడం. తనకంటే వేరొక వస్తువు లేదు. అభావం అంటే ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము. ప్రాగభావము అంటే అర్థం ఏంటి? ముందు లేదు. ముందు అభావం లేదు, ముందు లేదు. ముందు లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నది అని అర్థం. జగత్కల్పన కంటే ముందు జగత్తు ఉన్నదా? లేదు. జగత్కల్పన కంటే ముందు జగత్తు లేదు. దీన్ని ఏమంటాం? ప్రాగభావం.
ఇప్పుడు లయం ఏర్పడుతుంది. లయకాలంలో జగత్ ఏమైంది? లేకుండా పోయింది. జగత్తు లేదు అంటాను. జగత్తు లేదు అంటే ఎప్పుడు లేదు? లయకాలంలో లేదు. ఎందుకు? అది ధ్వంసం అయిపోయింది కాబట్టి. అందుకని ప్రధ్వంసాభావము. ఇంతకు ముందు ఉండేదండి, ఇప్పుడు లేదు. అంటే సృష్టి కాలంలో ప్రాగభావం, లయకాలంలో ప్రధ్వంసాభావం. మూడోది ఏమిటి? అన్యోన్యాభావం. అన్యోన్యాభావం ఒకటి ఉన్నటువంటి కారణం చేత ఇంకొకటి లేకుండా పోతుంది. ఒకటి ఉన్న కారణం చేత ఇంకొకటి లేకుండా పోవడం. అంటే వెలుతురు ఉన్నటువంటి కారణం చేత చీకటి లేకుండా పోవడాన్ని అన్యోన్య భావం. వెలుతురు ఉన్నటువంటి కారణం చేత చీకటి ఉండదు, చీకటి ఉన్నటువంటి కారణం చేత వెలుతురు లేదు. ఇది అన్యోన్యం. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ఇప్పుడు దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలా అంటే, జ్ఞానం కలిగిన తర్వాత జగత్తు ఉండదు. జగత్తు ఉండదు అంటే రాటి యొక్క జ్ఞానం కలిగిన తర్వాత సర్పం లేకుండా పోయింది. సర్పం లేదంటే నీకు లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడో ఉంటుంది, నీకు లేకుండా పోయింది. పాము అనే జాతి లేకుండా పోతుంది, లేకుండా పోతుంది. కాబట్టి జగత్తు లేకుండా పోతుందంటే జ్ఞానికి జగత్తు లేకుండానే ఉంటుంది. మిగతా వాళ్ళకు లేదంటే మిగతా వాళ్ళకు ఉంది. జ్ఞానికే శరీరం ఉంది కదా. ఆ శరీరానికి కూడా ఇతను ఎప్పుడైతే సాక్షిగా ఉండిపోతాడో అప్పుడేమైంది? అన్యోన్య భావం. నీకు జ్ఞానం ఉన్నంతసేపు దుఃఖం లేదు, నీకు దుఃఖం ఉన్నంతసేపు జ్ఞానం లేదు. అదే ఇక్కడ అన్యోన్య భావం. దుఃఖం ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే దుఃఖం లేదు. అన్యోన్యాభావం. అత్యంతాభావం ఎప్పుడూ లేనటువంటిది. కుందేటి కొమ్ము అన్నాం అనుకోండి, కుందేలు కొమ్ములు ఎప్పుడూ లేవు. ఆకాశ పుష్పము అన్నాం అనుకోండి, ఆకాశంలో పుష్పాలు కాసేది ఎప్పుడూ లేదు. వంధ్యాపుత్రుడు అన్నాం అనుకోండి, గొడ్రాలి బిడ్డ అన్నాం. బిడ్డ పుడితే ఆమె గొడ్రాలు ఎట్లా అవుతుంది? కాదు కదా. అందువల్ల గొడ్రాలి బిడ్డ లేదు, ఎప్పుడు ఉండదు. కుందేలు కొమ్ము ఎప్పుడు ఉండదు. అంటే ఎప్పుడూ లేనటువంటి దాన్ని ఏమంటున్నా? అత్యంతాభావం అంటున్నా. జగత్తు ఎప్పుడు లేనిది, ఎప్పుడూ లేదు. నీకు జ్ఞానం వచ్చినప్పుడు లేదు, నీకు జ్ఞానం లేనప్పుడు లేదు. అంటే తాడులో పాము ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ లేదు. నీకు పాముగా కనిపించినప్పుడు లేదు, మళ్ళీ తాడుగా కనిపించినప్పుడు లేదు, ఎప్పుడూ లేదు అంతే. కాబట్టి జగం ఏమైంది? ఆరోపితమైంది. జగత్తు ఆరోపితమైంది. ఏ విధంగా అయితే సర్పము ఎప్పుడు లేకపోయినప్పటికీ త్రాటి యందు ఉన్నట్లు ఆరోపింపబడిందో, అదే విధంగా జగత్తు కూడా ఎప్పటికీ లేనిదైనప్పటికీ అది పరబ్రహ్మమునందు ఆరోపింపబడి తోచుతూ ఉన్నది. ఇది అజ్ఞానం యొక్క పరిణామము. దేవుని యొక్క అజ్ఞాన పరిణామమే జగత్తు. కాబట్టి లేదు, అనన్య వస్తున అభావాత్. నీకంటే భిన్నమైనటువంటి వస్తువు లేదు. పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమైనటువంటి వస్తువు లేదు. అంటే ఈ జగత్తు ఏ విధంగా లేదు అంటే అత్యంతాభావము కలిగినటువంటిది. మిగిలినటువంటివన్నీ ఏంటి? ప్రాగభావం, ప్రధ్వంసభావం, అన్యోన్య భావం. ఈ మూడేమిటి? ఇది నువ్వు జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి స్థాయిని బట్టి ఇవి నీకు అర్థం అవుతుంది. జగత్తు ఇంతకు ముందు లేదు, సృష్టి ప్రారంభమైనప్పుడు ఉంది, అంతకు ముందు లేదు. ఇది ప్రాగభావం. మళ్ళీ ఇది లయ జరిగినప్పుడు ఉండదు, ఇది ప్రధ్వంస భావం. ఏమయ్యా జ్ఞాని పరిస్థితి ఏమిటి? జ్ఞానం కలిగితే జగత్తు ఉండదు. జగత్తు ఉంది అంటే ఏమిటి? సుఖ దుఃఖాలు ఉన్నాయని అర్థం. జ్ఞానికి సుఖ దుఃఖాలు ఉన్నాయా? లేవు. అతనికి ఏది సుఖాన్ని ఇవ్వదు, ఏది దుఃఖాన్ని ఇవ్వదు.
అతను ఉదాసీనంగా ఉంటాడు. ఎలా? మనం ఇది వరకు చెప్పుకున్నామే, ఒకనికి ఒక మణి దొరికింది, వాడు సంతోషించాడు. ఇంకొకటి దొరకలేదని దుఃఖించాడు. ఇంకొకడు ఉదాసీనంగా ఉన్నాడు. కాబట్టి సుఖ దుఃఖాలు ఎప్పుడుంటాయి నీకు? వాటి పట్ల ఆసక్తి ఉన్నప్పుడే ఉంటది. ఎప్పుడైతే వాటి పట్ల ఆసక్తి లేదో, ఉదాసీనంగా ఉన్నావో, అప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు. అందుకని ఏం చెప్తున్నాడు? సుఖ దుఃఖాలుతో సమ్మిశ్రితమైనటువంటి జగత్తు అన్యోన్యభావంలో లేదు. జ్ఞానం ఉన్నప్పుడు జగత్తు లేదు, జగత్తు ఉన్నప్పుడు జ్ఞానం లేదు. అది ఉంది అని అనుకున్నావంటే నీకు జ్ఞానం లేదు అని అర్థం. అంటే అది ఉంది అని అనుకుంటే వెంటనే ఏమవుతుంది? ఉందంటే ఎలా ఉంది? నేను చూస్తున్నాను కాబట్టి ఉంది. దేంతో చూస్తున్నావు? కంటితో చూస్తున్నావు. కన్ను ఏం చేస్తుంది? రూపాన్ని గ్రహిస్తూ ఉంది. ఎప్పుడైతే శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి ప్రపంచంలోకి జీవుడు వెళ్ళిపోయినాడో అప్పుడు ఏమవుతాడు? తాను ద్రష్టననేటువంటి విషయాన్ని మర్చిపోతాడు. తాను భోక్తగా మారిపోతాడు. నువ్వు శబ్దాన్ని వింటున్నావంటే అర్థం ఏమిటి? నువ్వు భోక్త అని అర్థం, నువ్వు ద్రష్ట కాదు. కాబట్టి శబ్దం నీకు వినిపిస్తూ ఉంది అంటే కూడా నువ్వు భోక్తగానే ఉన్నావు. శబ్దం ఉండొచ్చు, శబ్దం ఉండొచ్చు, దాన్ని నువ్వు గుర్తించకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాగభావం, ప్రధ్వంసభావం, అన్యోన్యభావం, ఈ మూడు జ్ఞానం యొక్క దశలు అని అనుకున్నాం. అత్యంత భావం ఏంటి? జ్ఞానం యొక్క పరిపూర్ణ స్థితి. జ్ఞానం యొక్క పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు ప్రపంచం లేదు, ఎప్పుడూ లేనటువంటిదే. ఇప్పుడు పుట్టలేదు, వాటి తర్వాత పోవడం, రెండూ లేదు. పుట్టుక లేదు, పోవడం లేదు. కాబట్టి అనన్య వస్తున అభావాత్, స్వస్మాత్ అనన్య వస్తున అభావాత్, నీకంటే వేరొక వస్తువు ఎప్పుడూ లేనటువంటి కారణం చేత. ఈ అభావం ఏమిటి? అత్యంతాభావము, ఎప్పుడు లేనటువంటి కారణం చేత. సదిదం, సద్ ఇదం, ఇదం ఈ సత్తు. ఏ సత్తు? ఇదం అని చెప్పి అంటున్నాడు. సత్తు సత్ అని చెప్పి అనడంలే, ఆ సత్ అని చెప్పి అనలేదు, ఈ సత్ అంటున్నాం. ఈ సత్ అంటే ఆ ఇదం అనేటువంటి పదం సన్నికృష్ట వాచకం, అంటే దగ్గరగా ఉండేదాన్ని చెప్పేది. సత్ అంటే అది, అది అంటే దూరంగా ఉండేది అని అర్థం. ఇది అంటే దగ్గరగా ఉండేది అని అర్థం. కాబట్టి ఇదం సత్, ఈ సత్తు, ఈ సత్తా అంటే నీకు దగ్గరగా ఉండే సత్తా. నీకు దగ్గరగా ఏముంది? నువ్వే ఉన్నావు. నీకంటే నీకు దగ్గరగా ఉండే వస్తువు ఏది? నువ్వేమనుకున్నావు? నా ఇంట్లో వాళ్ళు, నా స్నేహితులు, వీళ్ళంతా దగ్గర అనుకున్నావు నీకు. అరే బాబు, మీ ఇంట్లో వాళ్ళ కంటే కూడా నీకు దగ్గరైనటువంటిది నీ శరీరం. ఎందుకంటే ఇది అంటున్నావు, మిగతావన్నీ అది అంట. ఆమె నా తల్లి, ఆయన నా తండ్రి, వారు నా స్నేహితులు. కానీ శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది నా దేహం, ఇది నా దేహం అంటే వాళ్ళకంటే ఇది దగ్గర ఉందా లేదా? చాలా దగ్గర ఉంది. అందుకని ఇదం అనేటువంటి మాటను ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఏమనుకుంటా ఉన్నావు? శరీరం మాకు దగ్గరగా ఉంది అనుకుంటా. శరీరం కంటే దగ్గరగా ఉండేది స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం కంటే కారణ శరీరం, అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం, మనోమయ కోశం కంటే విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం కంటే ఆనందమయ కోశం దగ్గరగా ఉంది. దానికంటే దగ్గరగా ఉందా? ఆనందమయ కోశం కంటే దగ్గరగా ఏదైనా ఉందా అంటే ఉంది. అదేమిటి? పరమాద్వైతం.
సద్రూపం పరమాద్వైతం. ఇదం సత్ పరమాద్వైతం. అది రెండవది లేనటువంటిది ఒకటే ఉంది, అందుకని ఇదం అన్నాడు. రెండవది లేదు అని చెప్పడం కోసం ఇదం అన్నాడు. రెండవది లేదు అని చెప్పడానికి ఇదం అనాల్సినటువంటి అవసరం ఏముంది? రెండవది ఉంటే కదా ఇదం అనాలి, అది ఉంటే కదా ఇది అని చెప్పాలి. అంటే అది ఉంది కాబట్టి ఇదం అని చెప్తున్నాడు. అది ఉందా నిజంగా అంటే ఉంది. ఏదుంది? దేహత్రయం ఉంది, పంచకోశాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ ఉంది. అవన్నీ ఉందని అనుకుంటున్నావు, దానికంటే అన్నిటినీ విచారణ చేసినావు, దానికంటే భిన్నమైనటువంటి చైతన్యాన్ని ఇప్పుడు నువ్వు కనుక్కున్నావు, అందుకని ఇది అంటున్నాడు. ఇది పరమ అద్వైతం. పరమ అద్వైతం, ఉత్కృష్టమైనటువంటి అద్వైతం. ద్వైతం అంటే రెండు అని అర్థం, అద్వైతం అంటే రెండు లేనిది అని అర్థం. నాయన రెండోది కనిపిస్తుంది కానీ రెండోది లేదు, అది చెప్పాలి ఇక్కడ. రెండోది కనిపించదు అని చెప్తే పొరపాటు అయిపోతుంది, శాస్త్రం అసత్యాన్ని బోధించినట్టు అవుతుంది. ఎందుకంటే నీకు చర్మచక్షువులకు ఇంద్రియాలకు జగత్తు గోచరం అవుతూ ఉంటుంది, జగత్తు గోచరం అవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడే ఏకం అని చెప్పకూడదు, అద్వైతం అనే చెప్పాలి. రెండోది కాదు, రెండు కాదు, రెండు కాదంటే ఒకటే. అంటే నీకు రెండోది కూడా కనిపించింది, మూడోది కూడా కనిపించింది, నాలుగోది కూడా కనిపించింది, ఐదోది కూడా కనిపించింది. నువ్వు ఆనందమయ కోశం కంటే భిన్నంగా ఉన్నావు, అప్పుడు నీకు ఒకటోది ఏం కనిపించింది? ఆనందమయ కోశం కనిపించింది. రెండోది ఏం కనిపించింది? విజ్ఞానమయ కోశం కనిపించింది. మూడోది ఏం కనిపించింది? మనోమయ కోశం కనిపించింది. నాలుగోది ఏం కనిపించింది? ప్రాణమయ కోశం కనిపించింది. ఐదోది ఏం కనిపించింది? అన్నమయ కోశం కనిపించింది. ఇప్పుడు నువ్వేంటి? అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఆనందమయ కోశం కూడా కాదు. అప్పుడు అద్వైతం. ఐదోది లేదు, నాలుగోది లేదు, మూడోది లేదు, రెండోది లేదు, ఒకటోది కూడా లేదు. నీ దగ్గర నుంచి ఒకటోది ఉంటే నువ్వు ఒకటి, ఒకటోది ఒకటి, రెండు ఉన్నట్టు లెక్క. ఒకటోది కూడా లేదు, అది అద్వైతం అంటే. కాబట్టి స్వస్మాత్ అన్యస్య వస్తునః అభావాత్ సదిదం పరమాద్వైతం. సదిదం పరమాద్వైతం, ఈ సత్తు పరమ అద్వైతమైనటువంటిది, రెండోది లేనటువంటిది. అంటే భగవంతుని కంటే, పరబ్రహ్మం కంటే భిన్నంగా రెండో వస్తువు లేదు. అయితే ఇది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? లేదనుకుంటే తెలిసిపోతుందా? లేదనుకుంటే లేకుండా పోతుందా? ఉందనుకుంటే ఉంటుందా? లేదనుకుంటే లేకుండా పోదు, నువ్వు లేదనుకుంటే కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు లేకుండా పోతుంది అంటే సమ్యక్, బాగా పరమార్థ తత్వ బోధ దశాయాం. పరమార్థ తత్వాన్ని అంటే పరబ్రహ్మ తత్వాన్ని బోధ ద్వారా, అంటే సద్గురు యొక్క ఉపదేశం ద్వారా తెలుసుకున్నప్పుడు, ఆ దశలో బోధావస్థలో పరమాత్మతత్వ బోధ అవగాహన అయినప్పుడు అన్యత్ కించత్ నాస్తి, తనకంటే భిన్నమైనటువంటిది ఏది లేదు. అంటే తెలుసుకుంటే లేదు, తెలియకపోతే ఉంది, అది చెప్తున్నాను. అందుకే అద్వైతం అనేటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా వాడారు శంకరాచార్యులు వారు. నువ్వు తెలుసుకున్నావా పరమార్థ తత్వాన్ని? పరమ అర్థము, అర్థం అంటే విషయం, పరమార్థం అంటే శ్రేష్టమైనటువంటి విషయం. ఈ సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏది? ఏది శాశ్వతంగా ఉంటుందో అది శ్రేష్టమైనటువంటి.
ఏది నిత్యంగా ఉంటుందో అది శ్రేష్టమైనటువంటిది, ఏది సత్యంగా ఉంటుందో అది శ్రేష్టమైనటువంటిది, ఏది ఆనందాన్ని ఇస్తుందో అది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి పరమార్థం అంటే సచ్చిదానందము. ఆ సచ్చిదానందము తత్తు జీవుడు అయినటువంటి నీవు తమ్ము, ఆ సచ్చిదానందమే నీవు అని బోధించడం పరమార్థ తత్వం. ఆ సచ్చిదానం నీకంటే భిన్నంగా లేదు అని బోధిస్తే ఆ దశలో నీకు కించిత్ అన్యత్ న అస్తి, నీకంటే వేరుగా ఏమీ ఉండదు, నీకంటే వేరుగా ఏది ఉండదు. అంటే నువ్వు ఎప్పుడైతే పరబ్రహ్మం అవుతావో, పరబ్రహ్మం అని తెలుసుకుంటావో, పరబ్రహ్మం అని తెలుసుకుంటావో అప్పుడు పరబ్రహ్మం కంటే భిన్నమైన అనాత్మ పదార్థం ఒకటి ఉంది కదా. నువ్వు నేను పరబ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు కూడా నువ్వు నేను కాదు నేను కాదు అని వదిలేసినటువంటి దేహత్రయాలు, పంచకోశాలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఇవన్నీ అనాత్మ పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వైతం ఉందా లేదా? ఉంది. నువ్వు ఒకటి, నువ్వు కాందొకటి, రెండు ఉన్నాయి. ఇక్కడితో అయిపోదు విచారణ. ఇది నేను కాదు అని తెలుసుకుంటే అయిపోదు, నువ్వేదో తెలుసుకోవాలి, నువ్వు కాదని చెప్పింది ఏదో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు కాదని చెప్పినటువంటి జగత్తుకంతా కూడా అస్తిత్వం ఉండేటట్టయితే అది నీకంటే భిన్నమైనటువంటి ఇంకొక చైతన్యం అవుతుంది. అప్పుడు రెండు చైతన్యాలు ఉన్నప్పుడు అది అద్వైతం ఎట్లా అవుతుంది? ద్వైతం అవుతుంది. అందుకని ఏం చెప్తున్నాను అంటే నీకంటే రెండో వస్తువు లేకుండా ఉండాలి. అంటే నువ్వు ఇందాక ఏదైతే నేను కాదు నేను కాదు నేను కాదని చెప్పినావో ఆ వస్తువులు కూడా పరబ్రహ్మమే. ఆ వస్తువులు కూడా పరబ్రహ్మం. అంటే మనకు చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది. ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడు. వాడు ఒక నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ కట్టెలు కొడుతూ ఉంటే వాని గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే నదీ దేవత ప్రత్యక్షమై ఒక బంగారు గొడ్డలి చూపించింది. నాయనా ఇదిగో నీ గొడ్డలి అని చెప్పాను. వాడేమన్నాడు? ఇది నాది కాదు అన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ ఈసారి వెండి గొడ్డలు తీసుకొని వచ్చింది. వాడేమన్నాడు? ఇది నాది కాదు అన్నాడు. వెళ్ళిపోయింది. ఈసారి అతనికి ఇనుపు గొడ్డలు తీసుకొని వచ్చింది. వాడు ఇదే నాది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది? కథలో మనకేం చెప్తారు? బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా అతనికే ఇచ్చేసింది అని చెప్పి అన్నాడు. అది కథ. ఇక్కడ జగత్తు నువ్వు కాదు, దేహేంద్రియాదులు నువ్వు కాదు. ఈ వైభవోపేతమైనటువంటి ఈశ్వర నిర్మితమైనటువంటి జగత్తంతా బంగారు గొడ్డలి అంటున్నాం. జీవ నిర్మితమైనటువంటి ఆంతర ప్రపంచం అంతా కూడా వెండి గొడ్డలి అనుకున్నాం. ఈ రెండు నువ్వు కాదు. ఇప్పుడు ఆ ఇనుప గొడ్డలి నువ్వు అని తెలిసింది. నువ్వు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? బంగారు గొడ్డల్ని వెండి గొడ్డల్ని తీసుకొని వెళ్ళిపోయిందా? లేదు, వాటిని కూడా ఇచ్చేసి వెళ్ళిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అవి కూడా అదే కూడా సచ్చిదానందమే, అది కూడా సచ్చిదానందమే. నువ్వెట్లా సచ్చిదానందమో బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఏ విధంగా అయితే, బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఏ విధంగా అయితే నీవు కాదో అలాగే నీవు కానటువంటి గొడ్డల్ని నదీ దేవత నీకు ఇచ్చేసిందో, అలాగే సృష్టిలో
నీది కానటువంటిది కూడా నీకంటే భిన్నంగా లేదు. ఇప్పుడు ఒక సముద్రంలో ఒక తిమింగలం ఉంది. ఆ తిమింగలం నేను సముద్రం కాదు అని తెలుసుకున్నది. నేను సముద్రం కాదు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు తిమింగలం ఎక్కడ ఉంటది? సముద్రంలోనే ఉంటది. సముద్రం ఎక్కడ ఉంటది? తిమింగలం బయట ఉంది, తిమింగలం లోపల సముద్రమే ఉంది. సముద్రం కాకుండా ఇంకోటి లోపల లేదు కదా, ఏమి ఉండదు. అందుకని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా జగత్తులోనే ఉంటావు. నువ్వు దేన్నైతే నువ్వు కాదని తెలుసుకున్నావో అది కూడా పరబ్రహ్మమే. ఈ స్థితిని పొందడమే అద్వైత స్థితి. అదే సత్తు. ఆ పరమాత్మ దశలో, ఆ పరమార్థ దశలో నీకంటే భిన్నమైనటువంటిది ఏమైనా ఉందా? లేదు. సర్వం బ్రహ్మమయం జగత్, అంత పరబ్రహ్మమయంగానే ఉంటుంది. ఇక్కడ అనాత్మ పదార్థాలు ఏముంటాయి? ఏమీ లేవు. నువ్వు ఇందాక చేసినటువంటి అనాత్మ పదార్థాల లిస్ట్ అంతా ఏమైంది? అది కూడా ఆత్మే అయిపోయింది. అది కూడా ఆత్మే. చక్కెర బొమ్మలు ఉన్నాయి. ఓ పిల్లవాడిని చక్కెర బొమ్మలు తీసుకోరా అని చెప్పాం. వాడు నాకు ఏనుగు బొమ్మ కావాలా అన్నాడు. పులి బొమ్మని ఇది కాదు, ఆవు బొమ్మ ఇది కాదు, పిల్లి బొమ్మ ఇది కాదు, కుక్క బొమ్మ ఇది కాదు అని చెప్పి ఒక బొమ్మను ఎత్తుకున్నాడు. ఇది ఏనుగు, ఇది నాకు కావాల్సిందే అన్నాడు. వాడు ఏనుగు బొమ్మను ఎత్తుకున్నంత మాత్రాన, వానికి కావాల్సినటువంటి ఏనుగు బొమ్మను ఎత్తుకున్నంత మాత్రాన కుక్క బొమ్మ బొమ్మ కాకుండా పోయిందా, పులి బొమ్మ బొమ్మ కాకుండా పోయిందా, పిల్లి బొమ్మ బొమ్మ కాకుండా పోయిందా, ఆవు బొమ్మ బొమ్మ కాకుండా పోయిందా? అవన్నీ బొమ్మలే. అవన్నీ కూడా చక్కెరతో చేసినటువంటివి. చూడు, వాడికేంటి తెలియాల్సింది? ఒరే, నీకు కావాల్సింది ఏనుగు బొమ్మ, కానీ ఉన్నటువంటి బొమ్మలు కూడా ఈ ఏనుగు బొమ్మ దేంతో తయారైందో దాంతోనే తయారైంది. ఒకవేళ ఏనుగు బొమ్మ యొక్క లక్షణం సచ్చిదానందం అయితే దీని లక్షణం కూడా సచ్చిదానందమే. దీనికంటే వేరుగా అది లేదు, దానికంటే వేరుగా ఇది లేదు. నామరూపాలు మాత్రమే వేరుగా ఉన్నాయి. నామరూపాలు మాత్రమే వేరుగా ఉన్నాయి. అస్థిభాతి ప్రియాలు సమానంగా ఉన్నాయి, నామరూపాలు వేరుగా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు ఏ అనాత్మ పదార్థమైనా ఉందా? లేదు. ఏ అనాత్మ పదార్థము స్ఫురించకపోవడమే పరమాద్వైతం. పరమాద్వైతం. కాబట్టి ఈ పరమాద్వైతం అని చెప్పిన తర్వాత ఇప్పుడేం అర్థమైంది? పరబ్రహ్మం గాంధీ ఏమైనా ఉందా? లేదు. అందుకే శృతి వాక్యం ఏం చెప్పింది? సర్వం కల్విదం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఇదంతా పరబ్రహ్మమే అని చెప్పి. ఇదంతా అంటే ఏది నీకు దగ్గరగా ఉందో అదంతా పరబ్రహ్మ, అదంతా పరబ్రహ్మమే అని చెప్పన్నారు. కాబట్టి పరబ్రహ్మం కానటువంటిది ఏది లేదు. అది ఏది లేదని చెప్పడానికి తర్వాత ఏం చెప్తున్నాడంటే, యదిదం సకలం విశ్వం, యదిదం సకలం విశ్వం నానారూపం నానారూపం ప్రతీతమజ్ఞానాత్ ప్రతీతమజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష ప్రత్యస్తాశేష భావనాదోషం. భావనాదోషం. యదిదం సకలం, ఏ ఇదంతా
యదిదం, అది సదిదం, ఇది యదిదం. ఏదైతే ఇది అంటున్నామో, అక్కడ ఏదైతే సత్ అని అంటున్నామో అన్నాం. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్న తర్వాత మిగిలినటువంటి సత్యం ఏదైతే ఉందో అది పరమాద్వైతం అంటున్నాం. ఇది కాదు, ఇది కాదన్న తర్వాత అన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఎదిదం, అది కూడా అదేమిటి? సకలం విశ్వం. విశ్వం ఎలా ఉంటుంది? నానారూప ప్రతీతం, అనేకమైనటువంటి రూపాలుగా తోస్తూ ఉన్నటువంటిది, కనిపిస్తూ ఉండేటువంటిది, ప్రతీతం అవుతూ ఉన్నటువంటి. కాబట్టి అనేక రూపాలుగా ప్రతీతం అవుతూ ఉండేటువంటి తత్సర్వం ఏదైతే ఈ విధంగా కనిపిస్తూ ఉందో ఆ ప్రపంచం అంతా కూడా దేని వల్ల కనిపిస్తుంది? అజ్ఞాన ప్రతీతం, అజ్ఞాన, నువ్వు తెలుసుకోకపోవడం వల్ల కనిపిస్తుంది. అదంతా పరబ్రహ్మం అని నీకు తెలియదు కాబట్టి అదంతా జగత్తుగా కనిపిస్తుంది. అదంతా పరబ్రహ్మం అని తెలిసిందంటే అది జగత్తుగా కనిపించదు. కాబట్టి అక్కడ ఏంటి? తెలియడం, తెలియకపోవడం, జ్ఞానం, అజ్ఞానం. అది తాడని తెలియకపోతే పాము కనిపిస్తుంది, అది తాడని తెలిస్తే పాము కనిపిస్తుంది. కాబట్టి పాము కనిపించడానికి, కనిపించకపోవడానికి జ్ఞానము అజ్ఞానమే కారణం. అనిపించింది అజ్ఞానం, అనిపించలేదు జ్ఞానం. ప్రపంచం కనిపించింది అజ్ఞానం, ప్రపంచం కనిపించలేదు జ్ఞానం అనిపించింది. కాబట్టి అజ్ఞానాత్ ప్రతీతం. ఏదిదం, ఏదైతే అజ్ఞానము చేత మొత్తము ప్రతీతమానమవుతున్నదో తత్సర్వం బ్రహ్మైవ. ఇది అద్వైతం. తత్సర్వం బ్రహ్మైవ, అదంతా పరబ్రహ్మమే. నీకు అజ్ఞానంలో కనిపించేటువంటి పరబ్రహ్మం కూడా అజ్ఞానంలో కనిపించేటువంటి జగత్తు కూడా పరబ్రహ్మం. అంటే ఏమర్థం? నీకు అజ్ఞానంలో కనిపించినటువంటి పాము కూడా పరబ్రహ్మం. అర్థమైందా? నీకు జ్ఞానంతో కనిపించినటువంటి తాడు ఏ విధంగా పరబ్రహ్మము, అజ్ఞానంలో కనిపించినటువంటి సర్పము కూడా పరబ్రహ్మమే. అందుకని పైన ఏం చెప్పాడు? నహి అన్యదస్తి కించిత్, దీనికంటే వేరైనటువంటిది ఏదీ లేదు అన్నప్పుడు నీకు కనిపించినటువంటి పాము కూడా పరబ్రహ్మమే. పాము కూడా పరబ్రహ్మమే. పాము పరబ్రహ్మం అయినప్పుడు నీకు దుఃఖం ఎందుకు కలిగింది? అది పరబ్రహ్మం అని నువ్వు గుర్తించినప్పుడు దుఃఖం కలిగింది, గుర్తించినప్పుడు దుఃఖం కాదు. దానికి ఏం చెప్తాడు? ఎండమావుల ఉదాహరణ. నీకు ఎండమావులు తెలిసిన తర్వాత, ఎండమావులను తెలిసిన తర్వాత అవి కనిపిస్తూ ఉంటాయి, కానీ నువ్వు పరుగులు తీయవు. కాబట్టి జగత్తు అసత్యం అని తెలిసిన తర్వాత కూడా నీకు జగత్తు కనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని నువ్వు ద్వేషభావంతో చూడవు. తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్థాశేష భావనా దోషం, ప్రత్యస్థ అశేష భావనా దోషం బ్రహ్మైవ. ఇదంతా భావనా దోషం. జగత్ ఎందుకయ్యా నీకు కల్పించింది అంటే భావనా దోషం. పాము ఎందుకు కల్పించింది నీకు? పాము ఎందుకు కనిపించింది? నువ్వు పాముని గురించి ఊహించావు కాబట్టి పాము కనిపించింది. నీ భావనలో ఎప్పుడైతే పాము పోతుందో అప్పుడు నీ కళ్ళెగుతుండేటువంటి పాము కూడా పోతుంది. అందుకని అశేష భావనా దోషం, శేషం లేకుండా నీ ఆలోచనలో ఉండేటువంటి దోషాన్ని ఎప్పుడైతే ప్రత్యస్థ పోగొట్టుకుంటావో అప్పుడు తత్సర్వం బ్రహ్మైవ, అదంతా పరబ్రహ్మం. బ్రహ్మానికి మించినటువంటిది ఏది ఉండదు. కాబట్టి పరబ్రహ్మానికి ఏ విధమైన దోషాలు లేవు, సంకల్పాలు లేవు, వాసనలు లేవు, భావనలు లేవు. ఇవన్నీ ఎక్కడివి? మనస్సులోని. అంతేనా? మనసులోనే భావనలు వచ్చింది, మనస్సే కల్పించింది, మనస్సే నీకు ఈవిడ మా అమ్మ అని చెప్పింది,
మనసే నీకు ఈవిడమ్మా నా భార్య అని చెప్తుంది. మనసే ఈవిడ నీకు నా కూతురు అని చెప్తుంది. ముగ్గురు స్త్రీలు, ముగ్గురు పట్ల ఒకే రకమైనటువంటి ఆలోచన నీకు లేదు. ఈమె తల్లి నీ ఆలోచన వేరు, ఈమె భార్య నీ ఆలోచన వేరు, ఈమె కూతురు నీ ఆలోచన వేరు. ఈ ఆలోచన దేనికి సంబంధించింది? నీ మనసుకు సంబంధించింది, నీ భావనకు సంబంధించింది, నీ భావనకు సంబంధించి. ఉదాహరణకు ఒకడికి ఏ 20 ఏళ్ళకో పెళ్ళయింది. 21వ సంవత్సరం 22వ సంవత్సరానికి అంతా వాడికి ఒక కూతురు పుట్టింది. హాస్పిటల్లో కూతురు పుడితే ఆ ఎవరో ఆ అమ్మాయిని దొంగిలించుకొని వెళ్ళిపోయినారు. హస్బెండ్ని దొంగిలించుకొని వెళ్ళిపోయినారు. ఎవరో పిల్లలు లేని వాళ్ళు పెంచుకున్నారు. ఓ 20 ఏళ్ళు అయింది, అంటే వీడికి 40 ఏళ్ళు వచ్చింది. 42 ఏళ్ళు వచ్చింది అనుకున్నాం. ఈలోపు ఇతనికి భార్య చనిపోయింది. ఇప్పుడు వీనికి సంబంధాలు చూస్తూ ఉన్నారు. సంబంధాలు చూస్తూ ఉంటే ఆ పిల్లోడిని ఎత్తుకొని పోయినటువంటి పాపని ఎత్తుకొని పోయినటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేసినారు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన కూతురు అని తెలిస్తే పెళ్లి చేసుకుంటాడా? లేదు, తెలియదు కాబట్టి చేసుకున్నాడు. కాబట్టి కూతురు కావడం, భార్య కావడం, తల్లి కావడం, ఇదంతా దేనికి సంబంధించింది? భావనకు సంబంధించింది. అనేకమైనటువంటి భావనలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. సంకల్పాలు ఉన్నాయి, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి. ఇవన్నీ మనసులో ఉన్నాయి. వాటన్నిటి కారణం చేత సకలం విశ్వం నానారూపం ప్రతీతం. వాటన్నిటి పేరే అజ్ఞానం. మీ సంకల్పాలు, భావనలు, వాసనలు ఇవన్నిటిని కలిపి అజ్ఞానం అన్న. వాటన్నిటి కారణం చేత నానారూపమైనటువంటి విశ్వం ప్రతీతమైంది, కనిపిస్తుంది. అదంతా బ్రహ్మమే అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటావో, ఇదంతా భావనా దోషం వల్ల ఏర్పడింది అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ భావనా దోషం పోతుంది. అప్పుడు సమస్తం పరబ్రహ్మంగానే తెలుస్తుంది అని చెప్పనుకున్నాం. ఇంకా ఏ విధంగా అదంత సులభం కాదు. కనిపిస్తా ఉండేది నువ్వు కాదనడం, సరే నేను కాదు, నాకంటే భిన్నంగా ఉంది అని అనుకున్నాను. నాకంటే భిన్నంగా ఉండేటువంటిది కూడా నేనే అని చెప్పి అనడం అదంత సులభమైన విషయం కాదు. ఈ వాచ్ నేను ఎట్టవుతాను, ఈ పెన్ను నేను ఎట్టవుతాను, ఈ టేబుల్ నేను ఎట్టవుతాను, ఈ ఫోన్ నేను ఎట్టవుతాను, నేను కాందంతా నేనే కావడం ఎట్లా? నాకంటే భిన్నంగా కనిపిస్తుండేదంతా నేను ఎట్లవుతాను? ఎట్లవుతావు అనేది ముందు ముందు విచారంలో తెలుస్తుంది. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? చివరికి ఆ జ్ఞానం కూడా జ్ఞానమే అనేసి పరబ్రహ్మం కానటువంటిది ఏదీ లేదు. ఆ రెండింటిని, అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండు కలిపేసినామంటే ఉన్నదేదో ఉంటుంది. అంతే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, అదే అజ్ఞానం జ్ఞానం రెండు ఒకటే అంటారు అయితే? ఇప్పుడు కాదు, జ్ఞానం కలిగిన తర్వాత. ఓకే ఓకే.
ఇప్పుడు అంటే మనకు ఆ ఆ చక్కెర బొమ్మల్లో ఏనుగు బొమ్మ దొరికింది. ఇప్పుడు మనం ఏనుగు బొమ్మ కోసం వెతుకుతూ ఉన్నాం. ఏనుగు బొమ్మ కావాలనుకునేటువంటి వాడు ఇప్పుడు ఏ బొమ్మ అయినా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదా, ఏ బొమ్మ అయినా చక్కెరే కదా. కానీ వాడికి ఏముంది మనసులో? ఒక సంకల్పం ఉంది, ఒక వాసన ఉంది, ఒక భావన ఉంది. ఆ సంకల్పము, వాసనలు, భావనలు ఏం చేసాయి? నామరూపాలను ఏర్పాటు చేసాయి. ఇలా ఉండేదాని ఇలా ఉంటే అది ఏనుగు అని. అంటే దృష్టి ఎక్కడ దేని మీద ఉందంటే ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి జగత్తు మీద ఉంది. ఇప్పుడు అమ్మేవాడి దృష్టి ఏముంటది? వాడి దృష్టి ఏమిటి? అది ఏనుగు బొమ్మ అయినా చక్కెరే, ఎలుక బొమ్మ అయినా చక్కెరే. వాడు ఎట్లా అమ్ముతాడు? వాడు బొమ్మను అమ్మడు, కేజీ లెక్కన అమ్ముతాడు. ఒక అర కేజీ ఈ చక్కెర బొమ్మలు ఇమ్మంటే వాడు అన్ని ఎత్తి ఇస్తాడు. అతనికేమి ఇది ఏనుగు బొమ్మని, ఇది పులి బొమ్మని, ఇది కుక్క బొమ్మని అతనికేం లేదు. అతని దృష్టిలో ఏమిటది? చక్కెర. కానీ పిల్లవాడి దృష్టిలో ఏమిటది? అది ఏనుగు. అంటే నామరూపాత్మకమైనటువంటి భేదం ఉన్నంత వరకు అది అజ్ఞానం. నామరూపాత్మకమైనటువంటి భేదాన్ని వదిలేస్తే నువ్వు ఏ అజ్ఞానం చేతనైతే ఏనుగును వేరు చేశావో అది కూడా జ్ఞానమే. అందుకని అజ్ఞానం కూడా జ్ఞానం ఎప్పుడు అవుతుంది అంటే జ్ఞానం కలిగినప్పుడు అవుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఏమని జ్ఞానం కలుగుతుంది? నాకు నా గురించి తెలిసిన తర్వాత, నా గురించి తెలిసిన తర్వాత, నాకంటే భిన్నమైనటువంటిది ప్రపంచంలో లేదు అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు. ఎప్పుడు మనం జ్ఞానం అంటామంటే అజ్ఞానం ఉన్నప్పుడు దీన్ని జ్ఞానం అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నామే అన్యోన్యాభావం అని. అది ఉంది కాబట్టి ఇది లేదు, ఇది ఉంది కాబట్టి అది లేదని. కాబట్టి జ్ఞానం ఉన్నంతసేపు అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉన్నంతసేపు జ్ఞానం ఉండదు అని అనుకున్నాం. ఇప్పుడు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు అనుకున్నప్పుడు ఉన్నది ఒకటే ఉంటది. అది తన స్వరూప స్థితి అయి ఉంటది. కాబట్టి ఎవడైతే తన స్వరూప స్థితి అంటే స్వస్మాత్ అనన్య వస్తునో అభావాత్ అని చెప్పి అన్నాడే, తన యొక్క స్వరూప స్థితిని ఎప్పుడైతే కనుక్కుంటాడో, తెలుసుకుంటాడో అప్పుడు ఇంకా జ్ఞానాజ్ఞానాలు రెండూ లేవు. కొంచెం ఆలోచన చేయాలి. కొంచెం మొదట కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఇంకొంచెం లోపలికి వెళ్లే కొద్ది కొంచెం వివరణ తెలుసుకునేటప్పుడు అన్ని అర్థమైపోతుంది. ఇబ్బంది ఏంటి? ఇవన్నీ మనం మనసుని కొంచెం ట్రైన్ చేసుకోవాలి. అంతే, ఆలోచన చేస్తూ రావాలంతే. మొదట ఏం ఆలోచన చేయాలంటే ఏదైతే మనకు కనిపిస్తుందో అది శాశ్వతం కాదు. ఇది మొదటి పాయింట్. శాశ్వతం కానటువంటి దాని మీద మనకు వ్యామోహం అక్కర్లేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంది? ఇది శాశ్వతం కాదు అని అంటే దీనికి శాశ్వతమైన ఆధారం ఒకటి ఉంది. అది మూడో పాయింట్. ఆ శాశ్వతమైనటువంటి ఆధారం నేను. ఈ రెండు వేర్వేరు కాదు. ఇది నాలుగో పాయింట్. ఐదో పాయింట్ ఏంటి? ఈ కనిపిస్తా ఉండేదానికి ఆధారమైనటువంటిది, ఈ కనిపించేది, ఇవన్నీ వేరువేరు కదా, అంతా ఒకటే. ఇది రావాలంటే మనం చాలా సాధన చేసుకోవాలి. మెల్లగా వస్తుంది. దాని గురించి ఏంటి, మెల్లమెల్లగా ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ వచ్చినామంటే ఆ పరమాత్మ గురించి తెలుసు. కన్క్లూడ్ చేద్దాం. చెప్పారు కదా పరబ్రహ్మతత్వం గురించి గురువు ద్వారాగా తెలుసుకోవాలి అని. సో కంపల్సరీగా గురువు ఉండాలి ఒక మనిషి లైఫ్ లో. అతను ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా సందేహం వచ్చినప్పుడు
తీర్చగలిగినటువంటి వాడు గురువు. ఓకే ఓకే కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా అండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.